ముసుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అప్పులు చేయడంలో ప్రపంచ ఛాంపియన్, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ఆరితేరిన పాకిస్తాన్ ఇప్పుడు అక్షరాల అంధకారంలోకి వెళ్ళిపోతోంది. డబ్బా కొట్టుకోవడంలో ముందుండే ఆ దేశం ఇప్పుడు ఇంధనం లేక, వెలుగులు లేక దేశంలో లాక్డౌన్ విధించుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుంటే ఇప్పటికే దివాళా తీసిన పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత్పై విషం చిమ్మే పాకిస్తాన్ ఇప్పుడు తన దేశ ప్రజలకు కనీసం రాత్రిపూట దీపాలు వెలిగించుకునే శక్తి కూడా లేక చేతులెత్తేసింది. ఎప్పుడూ లేని విధంగా దేశంలో అప్రకటిత లాక్డౌన్ విధిస్తూ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, దానికి తోడు గల్ఫ్ దేశాల్లో ముదిరిన యుద్ధ మేఘాలు పాకిస్తాన్ పరువును బజారున పడేశాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరా నిలిచిపోవడంతో అసలు పెట్రోల్ కొనే స్తోమత లేని పాక్ ప్రభుత్వం ఏప్రిల్ 7వ తేదీ నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పంజాబ్ నుంచి బలూచిస్తాన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ వరకు ప్రతి చోట రాత్రి 8 గంటలకే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని హుకుం జారీ చేసింది. సాధారణంగా పండగలా ఉండే రాత్రిపూట వ్యాపారాలు ఇప్పుడు బోసిపోతున్నాయి. ప్రగల్భాలు పలికే పాక్ పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇంధన పొదుపు అనే ముసుగులో దేశాన్ని చీకట్లోకి నెట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే హోటళ్లు, రెస్టారెంట్లు, చివరకు పెళ్లిళ్లకు కూడా టైం లిమిట్ పెట్టేశారు. రాత్రి 10 గంటలు దాటితే ఒక్క లైట్ కూడా వెలగడానికి వీల్లేదని, ప్రైవేటు ఫంక్షన్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని షరీఫ్ సర్కార్ ప్రకటించింది. ప్రపంచ దేశాల దగ్గర అప్పు కోసం చిప్ప పట్టుకుని తిరిగే పాకిస్తాన్కు ఇప్పుడు ఇంధన ధరల మోత గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. మార్చిలో లీటర్ పెట్రోల్ ధరను ఒక్కసారిగా 55 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఏప్రిల్ నాటికి పెట్రోల్ 458 రూపాయలు, డీజిల్ 520 రూపాయలకు చేరుస్తుందంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత చిన్నాభిన్నమైందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నామమాత్రంగా ధరలు తగ్గించినా అది కేవలం కంటి తుడుపు చర్య తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. యుద్ధం ముసుగులో పాకిస్తాన్ ఇప్పుడు తన దేశాన్ని 4 రోజుల పని దినాలకే పరిమితం చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో 20% ఖర్చులు తగ్గించుకోవాలని, ఇంధన భత్యాలు కట్ చేయాలని నిర్ణయించడం చూస్తుంటే పాకిస్తాన్ ఒక దేశంలా కాకుండా ఒక దివాళా తీసిన కంపెనీలా కనిపిస్తోంది. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా పాకిస్తాన్ పడుతున్న అవస్థలు చూస్తుంటే అది కేవలం దాని స్వయం కృతాపరాధమే అనిపిస్తోంది. అణ్వాయుధాలు ఉన్నాయని విర్రవీగే దేశం ఇప్పుడు 1 గంట అదనంగా లైట్లు వేసుకోవడానికి కూడా భయపడుతోంది. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ త్వరలోనే పూర్తిగా మూతపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. तमाम दुकान वाला 8 बजे अपना दुकानें बंद करो, होटल वाला 10 बजे, मेडिकल और रोटी वाला चलता रहेगा. तमाम दुकानें 8 बजे बंद करो अपना दुकानें, लॉकडाउन है.